రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడివై ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు ప్రభువా, స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలము నుంచి ఈ రాత్రి కాలం వరకు కూడా మీ యొక్క అగ్ని కంచె మా అందరికీ దయచేసినందుకు వందనాలు. ఏ అపాయము, ఏ సమస్య, ఏ కలవరము, ఏ భయము మమ్మల్ని ఇబ్బందులకు గురి చేయకుండా మీరు మాకు తోడయుండి రక్షించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. మా ప్రయాణాలను దీవించారు నాయన, మా పనుల్లో మాకు తోడై ఉన్నారు ప్రభువా. అయా, మాకు ఏ లోటు లేకుండా, ఏ లేమి లేకుండా ప్రతి విషయంలో సమృద్ధినిచ్చి ఈ రోజంతను అయా కాపాడినందుకు, భద్రపరిచినందుకు, పోషించినందుకు మీకే లెక్కించలేని స్తుతులు నాయన, స్తోత్రాలు. ప్రాముఖ్యంగా మరొకసారి మేమందరము కూడా ఈ విధంగా ఈ రాత్రిన మీ పాద సన్నిధిన చేరి కుటుంబంతో ఆనందిస్తూ మీకు ప్రార్థించుకునే ధన్యత దయచేశారు. అందును బట్టి కూడా లెక్కించలేని వందనాలు నాయన, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 10వ వచనము, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానికి కృప ఆవరించి ఉన్నది అని తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవునయ్యా, మిమ్మల్ని నమ్ముకున్న వారిని ఏ రోజు కూడా సిగ్గుపరచలేదు తండ్రి. అయా, మిమ్మల్ని నమ్ముకున్న వారి చుట్టూ మీ యొక్క కృప నిరంతరము కూడా ఆవరించి ఉందని వాక్యం ద్వారా సెలవిస్తున్నాం. అయా, భక్తిహీనులైతే తండ్రి అనేక వేదనల చేత, బాధల చేత దుఃఖిస్తుండొచ్చు, బాధపడుతుండొచ్చు, కంగారు పడుతుండొచ్చు, బలహీనులుగా మారిపోయి ఉండొచ్చు. కానీ ఎవరైతే ఈ రోజున ఈ రాత్రి కాలంలో మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారో వారి చుట్టూ మీ కృప ఉంది కనుక ఏ సమస్య వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వారిని తాకలేదు అనే విశ్వాసము వారు కలిగి ఉండుటకు కృప దయచేయండి. మీ కృపను బట్టి బిడ్డలు రక్షిస్తున్నారని గ్రహించుటకు సహాయము దయచేయండి నాయన. ఎస్ లార్డ్, ఈ రాత్రిన ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి, అనేకమైన కార్యాలు జరిగించండి. వారు ఊహించని అద్భుత కార్యాలు వారు చూడడానికి సహాయము దయచేయండి. ఎన్నో ప్రార్థన అవసరతలు బిడ్డలు కలిగి ఉన్నారు. వాటన్నిటిని బట్టి అయా మీ సేవకునిగా ప్రార్థిస్తూ ఉండంగా అయా మీ యొక్క సేవకుని నోటి నుంచి వచ్చు మాటను రూఢి పరుస్తానంటున్నారు. గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి. అయా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రత్యేకంగా ఈ సమయంలో మొరబెడుతున్నాం. వారికి ఏ వ్యాధి ఉన్నదో, ఏ బలహీనత ఉన్నదో, ఎటువంటి అయా శరీరంలో లోపాలు ఉన్నాయో వాటన్నిటిని యేసు నామములో తొలగించి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. అయా, రిపోర్ట్స్లో ఏమీ లేదంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదంటున్నారు. ప్రతి దురాత్మ అపవాది క్రియలను లయపరచండి తండ్రి. యేసు నామములో గద్దించి లయపరచండి ప్రభువా. అదేవిధంగా ఎవరైతే నాయనా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, ఆర్థికంగా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకొనండి అయ్యా. వారు చేస్తున్న పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఏవైతున్నాయో నాయనా వాటన్నిటిలోనూ అభివృద్ధి దయచేయండి తండ్రి. అయా, వారు తలగానే ఉంటారనే వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. అదేవిధంగా ప్రభువా, కుటుంబపరమైన విభేదాలను బట్టి దుఃఖిస్తున్నారేమో అయ్యా. బిడ్డలు తల్లిదండ్రుల మాటలు వినట్లేదని బాధపడుతున్నారు తండ్రి. అయ్యా, యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి, తల్లిదండ్రులకు లోబడే కృప దయచేయండి. అదేవిధంగా ప్రభువా, అయా భార్య భర్తల మధ్య గొడవలనైనా, విభేదాలు, మనస్పర్ధలు వాటన్నిటి నుంచి విడుదల దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవల నుంచి విడుదల దయచేయండి. ఎవరైతే కోర్టు కేసులో చిక్కుబడి దుఃఖిస్తున్నారో ఆ కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అయా, ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమిస్తూ కుటుంబం అంతా జీవించగలిగే కృప దయచేయండి ప్రభువా. వివాహాల గురించి ప్రార్థిస్తున్నారు, సాటి అయిన సహాయం దయచేయండి. గర్భఫలం లేక దుఃఖిస్తున్నారయ్యా, వారందరిని బట్టి అడుగుతున్నాం, అద్భుత రీతిన బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా నాయన గృహాల కోసం అడుగుతున్నారు, సొంత గృహమును దయచేయండి. పెన్షన్స్, లోన్స్ కొరకు ప్రార్థిస్తున్నారు, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నారు, రిటైర్మెంట్స్ నిమిత్తం ప్రార్థిస్తున్నారు. గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి తండ్రి. వివిధ దేశాల్లో మీ ప్రియబిడ్డలు
అయా పనులు చేసుకుంటున్నారు, చదువుకుంటున్నారు, వారిని దీవించండి, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. వీసా విషయాల్లో, పాస్పోర్ట్స్ విషయాల్లోనైనా, అదేవిధంగా ఇంటర్వ్యూస్లోనైనా, ఇమిగ్రేషన్స్లో సహాయము దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయనా ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారు ఉన్నారు తండ్రి, పనుల్లో ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా, వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయండి. ఏ అపాయం వరకు జరగకుండా కాచి కాపాడండి ప్రభువా. తండ్రి ఈ రాత్రి కాలంలో మా భారతదేశాన్ని దీవించండి, సైనికులను వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించి భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. అయా ఈ యొక్క రాత్రి కాలంలో మా అందరిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మా యొక్క గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచి దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యల నుంచి విడుదల దయచేయండి. అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు మాకు హాని కలిగించే ఏ పరిస్థితులు కూడా మమ్మల్ని ముట్టకుండా మమ్మల్ని కాపాడమని, కంటి నిండా సుఖవంతమైన నిద్రను ప్రతి ఒక్కరికి దయచేయమని తండ్రి, మీ చిత్తమైతే మరల ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవ లెక్కల్లో మా అందరిని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.